Doing physical activity will save you from heart attack. Hello, this is Dr. Srinivas Reddy Dottipalli, consultant interventional cardiologist, Helios Hospitals, Tirupati. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏమంటే ఎంత మోతాదులో వ్యాయామం చేస్తే మన గుండెపోటును అరికట్టవచ్చు. సో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారము అట్లీస్ట్ 150 minutes పర్ వీక్ ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ యాక్టివిటీ ఆర్ 75 minutes పర్ వీక్ విగరస్ ఇంటెన్సిటీ ఏరోబిక్ యాక్టివిటీ చేస్తే మనం వీలైనంత వరకు గుండెపోటును అరికట్టవచ్చు. మోడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ యాక్టివిటీ అంటే ఏంటి? గంటకి 4 కిలోమీటర్ల చొప్పున నడవడం కానీ, గంటకి 16 కిలోమీటర్ల చొప్పున సైక్లింగ్ చేయడం కానీ, స్విమ్మింగ్ చేయడం కానీ, డబుల్స్ టెన్నిస్ ఆడడం కానీ, ఇంటి దగ్గర గార్డెనింగ్ చేయడం కానీ మోడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ యాక్టివిటీ కిందకి వస్తాయి. అలానే విగరస్ ఇంటెన్సిటీ ఏరోబిక్ యాక్టివిటీ అంటే గంటకి 6 నుంచి 8 కిలోమీటర్లు వాకింగ్ చేయడం కానీ, జాగింగ్ చేయడం కానీ, హైకింగ్ అంటే కొండలు గుట్టలు ఎక్కడం కానీ, ఆర్ సైక్లింగ్ 20 కిలోమీటర్లు ఆర్ మోర్ దాన్ దట్ గంటకి సైక్లింగ్ చేయడం కానీ, ఇవన్నీ విగరస్ ఇంటెన్సిటీ ఏరోబిక్ యాక్టివిటీ కిందకి వస్తాయి. డోంట్ సిట్ ఐడిల్, రోజులో యాక్టివ్ గా ఉంటూ ఉండండి. అలానే మజిల్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 2 times పర్ వీక్ చేస్తూ ఉండండి. ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటే వీలైనంత వరకు మనం గుండెపోటును అరికట్టవచ్చు. ఈ వీడియోని బద్ధకంగా ఉండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ లెట్స్ మేక్ ఫిజికల్ యాక్టివిటీ యాజ్ ఎ ట్రెండ్.